గాలులకు వడగళ్ల వానకు విద్యుత్ స్తంభాలు హైటెన్షన్ టవర్లు నేల కొరగడంతో పలు గ్రామాలలో విద్యుత్ అంతరాయం. వెంటనే స్పందించి మరమ్మతులు చేపట్టిన విద్యుత్ అధికారులు. నిన్న రాత్రి ఉరుములు మెరుపులతో బీభత్సం సృష్టించిన అకాల వర్షానికి చెట్ల కొమ్మలు విరిగి పెద్ద పెద్ద చెట్లు నేల కూరిగాయి. దానితో పాటు విద్యుత్ స్తంభాలు హైటెన్షన్ 400 kV టవర్లు విరిగిపడిపోయాయి. దీనితో పలు గ్రామాలలో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. వెంటనే సంఘటనా స్థలానికి డిఈ హరిచంద్ నాయక్ చేరుకుని బర్దిపూర్ ఏఈ రాజేందర్, డిచ్పల్లి ఏఈ గంగారాం, లైన్మెన్ నరేందర్, శంకర్ మరియు సిబ్బందితో సహాయక చర్యలు చేపట్టి విద్యుత్ సరఫరా అయ్యే విధంగా చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా డిఈ హరిచంద్ర నాయక్ మాట్లాడుతూ, అనుకోకుండా కురిసిన అకాల వర్షానికి విద్యుత్ స్తంభాలు పడిపోయి విద్యుత్ అంతరాయం కలిగిందని, దీనిని గుర్తించి స్తంభాలు విరిగిన చోట కొత్త స్తంభాలను అమర్చే విద్యుత్ సరఫరా ప్రారంభిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో డిఈ హరిచంద్ర నాయక్ తో పాటు లింగసముద్రం గ్రామ సర్పంచ్ గోవర్ధన్, బర్దిపూర్ ఏఈ రాజేందర్, డిచ్పల్లి ఏఈ గంగారాం, లైన్మెన్లు నరేందర్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. నిన్న నైటు దాదాపు 11 గంటల టైంలో గాలి దుమారం వచ్చి ఈ డిచ్పల్లి సరౌండింగ్ ఏరియా మరియు దర్పల్లి సరౌండింగ్ ఏరియాలో బాగా పోల్లు మరియు ఒక 4 టవర్లు డ్యామేజ్ అవ్వడం జరిగింది. ఈ పోల్లలో మా సిబ్బంది రాత్రి మొత్తం అన్ని విలేజ్లకు సప్లై ఇచ్చినాము. ఎక్కడైతే బాగా డ్యామేజ్ అయిందో ఈ తెలంగాణ యూనివర్సిటీ తర్వాత మన ఈ 400 kV సబ్స్టేషన్ ఏరియాలోనే ఈ లింగసముందర్ తర్వాత యానంపల్లి ఏరియాలోనే బాగా పోల్స్ డ్యామేజ్ అయినాయి. ఆ పోల్లను కూడా మేము యుద్ధ ప్రాతిపదికన విలేజ్లకు సప్లై ఇచ్చినాం. మిగతావి కూడా షార్ట్లీ ఈ రేపుల లోపు మిగతావి కూడా క్లియర్ చేస్తాము. అన్ని విలేజ్లకు అయితే రాత్రి ఉన్న బ్రేక్ డౌన్స్ అన్ని క్లియర్ చేస్తాము. ఈ సరౌండింగ్లో ఏ డ్యామేజ్ అయినాయి మా సిబ్బంది ఇన్స్పెక్షన్ చేసి ఏముందో మేము రెక్టిఫై చేసేస్తాము. ఇది థ్యాంక్ యూ.